హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అనే అంశాన్ని గురించి నేర్చుకుందాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు, ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఓకే, మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ముఖ్యంగా ఏం తెలియజేస్తుంది అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రంగా తెలియడం అనేది జరుగుతుంది. అవునా? ఏంటి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది వ్యక్తి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రంగా దీన్ని తెలియడం అనేది జరుగుతుంది. ప్రవర్తనను కనుక మనం చూసినట్లయితే ఇది అనేక రకాలుగా ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చు. కాబట్టి ఈ ప్రవర్తనను అధ్యయనం చేసి దాన్ని అవగాహన చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు అనేవి కొనసాగడం అనేది జరిగింది. ఏంటి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలు అనేవి కొనసాగడం అనేది జరిగింది. ఈ ప్రయత్నాల ఫలితంగానే మనము అనేక పద్ధతులను కూడా రూపొందించుకోవడం అనేది జరిగింది. ఏంటి ఈ ప్రయత్నాల ఫలితంగానే అనేక రకాలైన పద్ధతులను కూడా రూపొందించడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మనోవైజ్ఞానిక పద్ధతులను కనుక మనం చూసినట్లయితే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనంలో ముఖ్యమైన కొన్నింటి గురించి ఇందులో మనం చర్చించడం అనేది జరుగుతుంది. అంటే మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పద్ధతులు, అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మనము సరిగ్గా తెలుసుకోవడానికి ఏ రకమైన పద్ధతులు ఉంటాయి అనే దాంట్లో కొన్ని ముఖ్యమైన పద్ధతులను గురించి ఇందులో మనం చర్చిస్తాము. దాంట్లో భాగంగా అంతర్పరీక్షణ పద్ధతి, ఇంట్రాస్పెక్షన్ మెథడ్. అంటే అంతర్పరీక్షణ పద్ధతి, ఇవి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లోను, అదేవిధంగా థియరీ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ ఇవి. దీంట్లో భాగంగా మనం ఏంటి ఫస్ట్ మెథడ్ ఏంటి అంతర్పరీక్షణ పద్ధతి, ఇంట్రాస్పెక్షన్ మెథడ్. ఈ ఇంట్రాస్పెక్షన్ మెథడ్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే సెయింట్ అగస్టిన్ అనే మనోవైజ్ఞానికవేత్త ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఏంటి అంతర్పరీక్షణ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే సెయింట్ అగస్టిన్. ఇతడు ఈ పద్ధతిని ఒక వ్యక్తి యొక్క మానసిక ప్రకార్యాలను గుర్తించడం అనేది జరిగింది. ఏంటి ఈ పద్ధతి ద్వారా ఒక వ్యక్తి లోపల ఉండే మానసికపరమైన ప్రక్రియలు ఏ విధంగా జరుగుతాయి, మానసికంగా ఏ విధంగా ఆలోచనలు ఉంటాయి అనే దాన్ని గుర్తించడం కోసం ఇదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. అంతర్పరీక్షణం అంటే ఒక వ్యక్తి తన యొక్క అనుభూతులను తానే ఏ విధంగా ఉందో పరీక్షించుకునేదాన్నే ఏమంటామంటే అంతర్పరీక్షణగా చెప్పడం అనేది జరుగుతుంది. పేర్లోనుంది అంతర్ అంటే ఒక వ్యక్తి యొక్క అనుభవాలు తానే గుర్తించి అనుభవాలను పరీక్షించుకోవడానికి సంబంధించిన దాన్నే ఏమంటామంటే అంతర్పరీక్షణగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే తన యొక్క అనుభవాలు తానే పరీక్షించుకోవడానికి ఉపయోగించే పద్ధతిని అంతర్పరీక్షణ పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ అంతర్పరీక్షణ పద్ధతిని కనుక మనం చూసినట్లయితే ఏదైనా ఒక అనుభూతి కలుగుతున్నప్పుడు అది ఏ విధంగా కలుగుతుందో తెలుసుకోవడంగా చెప్పవచ్చును. ఏంటి మనం ఒక ఫీలింగ్ అనేది మన మనసులో కలిగినప్పుడు అది ఏ విధంగా కలుగుతుందో తెలుసుకున్నట్లయితే దానినే ఏమంటామంటే అంతర్పరీక్షణగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైనా ఒక ఉద్దీపన యొక్క ప్రభావం మన మీద ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి సంబంధించి అది ఒక ఉద్దీపన ద్వారా మనం ఏ విధంగా స్పందిస్తున్నామో తెలుసుకోవడానికి సంబంధించిన దాన్ని అంతర్పరీక్షణగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక ప్రతిస్పందన అనేది కొనసాగుతున్న సందర్భంలో తన యొక్క మనస్సులో ఏ రకమైన అనుభూతులు కలుగుతాయో వాటి గురించి వివరించే పద్ధతిని ఏమంటామంటే అంతర్పరీక్షణగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, వీటిని మనము పరీక్షించినట్లయితే అంతర్పరీక్షణగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక ఉద్దీపన ద్వారా ఏ రకమైన ప్రతిస్పందన వస్తుందో తెలుసుకోవడానికి సంబంధించి మనము చేసే పద్ధతిని అంతర్పరీక్షణగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనకు ఏదైనా ఒక ఫీలింగ్ కలిగినప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఏ విధంగా కలుగుతుందో ఒక వ్యక్తి తనంతట తానుగా చెప్పినట్లయితే దాన్ని అంతర్పరీక్షణ పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన చేతిపైన ఏదైనా ఒక సూదితో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాము, చేతిని వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వెంటనే మన చేతి వెనక్కి లాక్కునే ప్రక్రియను సమయంలో మనం కొంతవరకు బాధ అనేది అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ అనుభూతిని మనం అనుభవిస్తున్నట్లు గ్రహించడాన్ని ఏమంటామంటే అంతర్పరీక్షణగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక సూదితో కనుక కూర్చున్నట్లయితే కూర్చోగానే ఇమీడియట్గా మనం చేతిని ఇట్లా వెనక్కి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ కూర్చున్న సందర్భంలో మనకు ఏం కలుగుతుంది, బాధ అనేది కలగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ వెనక్కు లాక్కునే సమయంలో బాధను కూడా అనుభవిస్తుండడం అనేది జరుగుతుంది. ఈ అనుభూతినే
మనం అనుభవిస్తున్నట్లు చెప్పేదాన్నే ఏమంటామంటే అంతర్పరీక్షణంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒకవేళ ఈ అనుభవాలను కానీ ఈ అనుభూతులను కానీ మనం రాతపూర్వకంగా కనుక రాసి ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే అంతర్పరీక్ష నివేదికగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంట్రాస్పెక్షన్ రిపోర్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ పరిశీలించే వ్యక్తి, పరిశీలించబడే వ్యక్తి ఇద్దరు కూడా ఒక్కరే ఉండడం అనేది జరుగుతుంది. రెండు కూడా ఒక్కరిగా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరి యొక్క అనుభూతులు అయితే వారే వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి పరిశీలించే వ్యక్తి, పరిశీలించబడే వ్యక్తి ఒక్కరే ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఊంట్ తన ప్రయోగశాలలో దీన్ని ఎక్కువగా అంతర్పరీక్షణ పద్ధతిని ఉపయోగించడం అనేది జరిగిందంట. ఎవరు? ఊంట్ అనే మనోవైజ్ఞానికవేత్త, శాస్త్రవేత్త ఈ అంతర్పరీక్షణ పద్ధతిని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా దీని ద్వారా ఈ అంతర్పరీక్షణ పద్ధతి అనేది ఒక వ్యక్తి నిన్నటి కంటే ఈరోజు నాకు బాగా ఉంది. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అనుకుందాం. ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మందులు తీసుకొని వచ్చాడు. ఆ మందులు వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతని యొక్క ఫీలింగ్ గురించి చెప్పినప్పుడు నిన్నటి కంటే ఈరోజు నాకు కొంచెం నయంగా ఉంది, బాగుంది అని చెప్పగలిగినట్లయితే దాన్ని అంతర్పరీక్షణ పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అతని యొక్క ఫీలింగ్ను ఇంతకుముందు ఏ విధంగా ఉంది, అతని యొక్క ఫీలింగ్ ఈ ప్రజెంట్ ఏ విధంగా ఉంది అతడు చెప్పగలిగినట్లయితే దాన్ని అంతర్పరీక్షణ పద్ధతిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అంతర్పరీక్షణ పద్ధతి ద్వారా ఏ రకమైన లోపాలు ఉంటాయి, మళ్ళీ వాట్ ఆర్ ద డిమెరిట్స్? ఇది సబ్జెక్టివిటీని కలిగి ఉండడం అనేది జరుగుతుందంట. ఏంటి? వ్యక్తినిష్టతను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి? ఇక్కడ ప్రయోజ్యుడు తన మనస్సులో జరిగిన విషయాలను చెప్పవలసి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వ్యక్తినిష్టతతో కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో అతని యొక్క ఫీలింగ్స్ అనేవి అతడు సరిగ్గా చెప్పవచ్చును, చెప్పలేకపోవచ్చును. కాబట్టి దేం కలిగి ఉంటుంది? సబ్జెక్టివిటీని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తే తన యొక్క అనుభవాలను తానే వివరించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వ్యక్తినిష్టతతో కూడుకున్న అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా భాషా లోపాలు ఉండొచ్చు, లాంగ్వేజ్ డిఫెక్ట్స్. ఈ అంతర్పరీక్షణ పద్ధతి అనేది చిన్నపిల్లలు కావచ్చును, మందబుద్ధి కలిగిన వారు కావచ్చును, మూగవారు, చెవిటివారు తన యొక్క అనుభవాలను సరిగ్గా వ్యక్తం చేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి కొంతవరకు ఇది భాషాలోపం ఉన్న వ్యక్తుల యొక్క అనుభూతులను సరిగ్గా వివరించడానికి అవకాశం అని ఉండడం అనేది జరగదు. కాబట్టి భాషా లోపాలు అనేటివి కూడా ఒక డిమెరిట్గా చెప్పడానికి అవకాశం అని ఉండడం అనేది జరిగింది. చిన్నపిల్లలు వారి యొక్క ఫీలింగ్స్ సరిగ్గా చెప్పలేకపోవచ్చును, మందబుద్ధి కలిగిన వారు కావచ్చును, లేదా మాట్లాడలేని వారు కావచ్చును, మూగ చెవిటి వారు కావచ్చును, వారి యొక్క ఫీలింగ్స్ని మనతో పంచుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి ఇది భాషాపరమైన లోపాలన్నిటి కూడా మనము చూడడానికి కూడా అవకాశం అనేది ఉండవచ్చును. అదేవిధంగా ఉద్వేగపరమైన మార్పులు, ఎమోషనల్ చేంజెస్. కొన్ని పరిస్థితులలో, కొన్ని రకాలైన సందర్భాల్లో ఉద్వేగ స్థితుల్లో వ్యక్తి అనేక రకాలైన మార్పులకు లోను కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఉద్వేగపరమైన పరిస్థితులను కనుక చూసినట్లయితే వ్యక్తి అనేక రకాలైన మార్పులకు లోను కావడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కోపంగా ఉన్న స్థితిని మనం ఊహించాలి అనుకున్నట్లయితే అది ఊహించడం అనేది కొంతవరకు కష్టసాధ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అతడు కోపంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండు, అతని యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉంది తెలుసుకోవాలనుకున్నట్లయితే అది కొంతవరకు ఊహించడం అనేది కష్టసాధ్యమైన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్వేగపరమైన మార్పులు, కోపంగా ఉన్నప్పుడు కావచ్చును, సంతోషంగా ఉన్నప్పుడు కావచ్చును, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అనేవి వారు వ్యక్తం చేసినప్పుడే వారిని గమనించినట్లయితే అది కరెక్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. కానీ మనకు కావాల్సిన సందర్భంలో ఆ రకమైన ఎమోషన్స్ను వారు వ్యక్తం చేయనట్లయితే చేయవచ్చును, చేయలేకపోవచ్చును. కాబట్టి ఇది కొంతవరకు ఉద్వేగ స్థితులలో అనేక రకాలైన మార్పులు కూడా సంభవించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా ఒక డిమెరిట్గా మనం చూడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా దీని ద్వారా ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయి? అంతర్పరీక్షణ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి? మెరిట్స్ ఆర్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ మెథడ్. ఈ పద్ధతిలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రయోజనాలు అనేవి కూడా ఉండడం అనేది జరిగింది. ఇందులో ఇతరులతో చెప్పుకోలేని విషయాలను కూడా ఇతరులతో చెప్పుకోలేని విషయాలు కూడా ఈ పద్ధతి ద్వారా మనం పరిశీలించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని రకాలైన సమస్యలు మనం ఇతరులతో చెప్పుకోలేని సమస్యలను కూడా ఈ పద్ధతి ద్వారా మనము ఏం చేయొచ్చును? పరీక్షించి ఆ పద్ధతికి సంబంధించిన
సమస్యలను మనం తెలుసుకొని వాటికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలాంటివి కూడా చేపట్టడానికి అవకాశం అని ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, లైంగికపరమైన అనుభవాలను మనము ఇతరులతో చెప్పుకోలేని సిచ్యువేషన్లో కనుక ఉన్నట్లయితే అంతర్పరీక్షణ పద్ధతి ద్వారా వాటిని తెలుసుకొని వాటికి అనుకూలంగా మనము చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కొన్ని రకాలైన మానసికపరమైన ప్రక్రియలను ఈ పద్ధతి ద్వారా మనము పరిశీలించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతిని ఎప్పుడైనా ఎక్కడైనా ఈ పద్ధతిని మనము ఉపయోగించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే దీనికి సపరేట్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మనము ఈ పద్ధతిని ప్రాపర్గా ఉపయోగించి మనము వ్యక్తిని పరిశీలించుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అంతర్పరీక్షణ ద్వారా ఒక వ్యక్తికి సంబంధించిన లోటుపాట్లను కూడా అతడు సవరించుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాని ద్వారా వారి యొక్క మూర్తిమత్వాన్ని కూడా అభివృద్ధిపరచుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అంతర్పరీక్షణ ద్వారా ఏమవుతుంది, ఒక వ్యక్తి తన యొక్క అనుభూతులని అతడు వ్యక్తం చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అతడు ఏ రకమైన లోటుపాట్లను కలిగి ఉన్నాడు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ని కలిగి ఉన్నాడు, వాటిని తనంతట తానుగానే తెలుసుకోవడం ద్వారా వాటిని ఏం చేయొచ్చును, ఆ రకమైన తప్పులు మరొకసారి చేయకుండా ఉండే విధంగా కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. వాటిని సవరించుకునే అవకాశం అనేది కూడా అతనికి లభించడం అనేది జరుగుతుంది. దాని ద్వారా అతని యొక్క మూర్తిమత్వాన్ని కూడా అతడు అభివృద్ధి పరచుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించిన లోటుపాట్లను తెలుసుకొని వాటిని సవరించుకొని దాని ద్వారా అతని యొక్క మూర్తిమత్వాన్ని కూడా అభివృద్ధి పరచుకోవచ్చును. అదేవిధంగా ఒక వ్యక్తి ఏ వ్యక్తి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటామో ఆ వ్యక్తి నుంచే మనం సమాచారం పొందుతాము. కాబట్టి ఇది ప్రత్యక్షమైనదిగా ఉండడం అనేది జరుగుతుంది. మనం ఏ వ్యక్తి నుంచి సమాచారం పొందాలనుకుంటామో, ఏ వ్యక్తిని పరీక్షించాలనుకుంటామో డైరెక్ట్గా మనం ఏం చేస్తాము, అదే వ్యక్తి నుంచి సమాచారాన్ని రాబట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విషయం అనేది, రాబట్టబడిన విషయం అనేది ప్రత్యక్షమైనదిగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు అంతర్పరీక్షణ పద్ధతిని ఉపయోగించడం ద్వారా తన యొక్క లోటుపాట్లు తెలుసుకొని, తన బోధనలో ఉన్న లోపాలను తెలుసుకొని బోధనాపరమైన సామర్థ్యాలను కూడా అతడు అభివృద్ధి పరచుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు అంతర్పరీక్షణ ద్వారా తన యొక్క లోటుపాట్లను తానే తెలుసుకొని వాటిని అధిగమించడానికి కూడా అవకాశం అనేది కూడా ఈ అంతర్పరీక్షణ ద్వారా, పరీక్ష పద్ధతి ద్వారా అతడు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయునికి కూడా అంతర్పరీక్షణ పద్ధతి ద్వారా తన బోధన యొక్క లోపాలను, బోధనలో ఏ రకమైన లోపాలను అతడు కలిగి ఉన్నాడో వాటిని తెలుసుకొని బోధనాపరమైన అడ్డంకులను కూడా అతడు తొలగించుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ అంతర్పరీక్షణ పద్ధతి విద్యలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంతర్పరీక్షణ ద్వారా ఎడ్యుకేషనల్ యూజెస్, విద్యాపరమైన ఉపయోగాలు ఏముంటాయి అనేది కనుక మనం చూసినట్లయితే, విద్యార్థులకు పాఠ్యాంశాలు ఎంతవరకు అర్థమైందో లేదో మనం తెలుసుకోవచ్చును. ఎవరికి? ఒక విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థులు యొక్క ఫీలింగ్స్ అనేవి తెలుసుకొని, వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేవి తెలుసుకొని మనం తగిన విధంగా వారికి బోధించడానికి కూడా ఈ అంతర్పరీక్షణ పద్ధతి అనేది తెలియడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక విషయాన్ని టీచ్ చేసి పిల్లవాడిని అడగాలి, అర్థమైందా లేదా, ఎంతవరకు అర్థమైందో మనం తెలుసుకొని దాని ద్వారా వారికి అర్థం కాలేకపోయినట్లయితే మనం ఉపయోగించబడే పద్ధతులలో కావచ్చును, స్ట్రాటజీస్లలో కావచ్చును, చేంజెస్ అనేవి చేస్తుండడం ద్వారా వారికి బోధన అనేది కూడా అర్థవంతంగా ఉండే విధంగా కూడా మనం చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బోధనాభ్యసన విధానాలను విద్యార్థులకు అనుగుణంగా కూడా మార్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీని ద్వారా పిల్లలకు అర్థమైందో కాలేదో తెలుసుకోవడం ద్వారా బోధన మరియు అభ్యసన విధానంలో మనం ఏ రకమైన విధానాలు ఉపయోగించామో అవి పిల్లలకు అనుకూలంగా ఉన్నాయా లేదా, ఒకవేళ అనుకూలంగా కనుక లేకపోయినట్లయితే వారికి అనుకూలంగా వాటిని మార్చుకోవడానికి కూడా దీని ద్వారా మనకు అవకాశం అనేది కూడా కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి బోధనలో జరిగే లోటుపాట్లను తెలుసుకొని విద్యార్థులకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి కూడా మనము అంతర్పరీక్షణ ద్వారా తెలుసుకొని దాని ద్వారా వారికి అర్థమయ్యే విధంగా బోధనా పద్ధతులను కూడా, బోధనాభ్యసన పద్ధతులను కూడా మనం ఉపయోగించవచ్చును. ఓకే, నెక్స్ట్ వన్, పరిశీలన పద్ధతులు ఏంటి? అబ్జర్వేషన్ మెథడ్. వాట్ ఈజ్ అబ్జర్వేషన్? ఏదైనా ఒక విషయాన్ని ఉన్నట్లుగా మనం దాన్ని గమనించినట్లయితే దాన్నే పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. లేదా ఏదైనా ఒక విషయాన్ని నిశితంగా గమనించినట్లయితే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని నిశితంగా గమనించడాన్నే ఏమంటాము? పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ఉన్నట్లుగా గ్రహించడమే
ఏంటి పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. మనం పరిశీలన ద్వారా కూడా వ్యక్తుల యొక్క ప్రవర్తనను తెలుసుకొని వాటికి అనుకూలంగా వారికి తగిన సహాయ సహకారాలు అందించడానికి కూడా పరిశీలన పద్ధతి అనేది కూడా ఎంతగానో తోడ్పడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఓకే, ఇక్కడ ఇతరుల యొక్క ప్రవర్తనను ప్రత్యక్షంగా పరిశీలించి అది ఏ విధంగా ఉందో తెలుసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం అనేది జరుగుతుంది. పరిశీలన పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇతరుల యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంది, ఏ విధంగా గమనించాలి, ప్రత్యక్షంగా మనం పరిశీలించి తెలుసుకోవడానికి సంబంధించిన దాన్ని ఏమంటాము? పరిశీలన పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పరిశీలన పద్ధతి అంటే ఏదో ఒక ఉద్దీపనకు ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తున్నప్పుడు ఏంటి, అతనికి ఒక ఉద్దీపన అనేది కలిగినప్పుడు ఆ ఉద్దీపనకు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడో అతడు వ్యక్తం చేసే ప్రవర్తనను లేదా ప్రవర్తనాంశాలను ఇక్కడ మనం పరిశీలించడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి ఒక ఉద్దీపన అనేది మనం కలుగజేసినప్పుడు అతడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, అతడు ఏ రకమైన ప్రవర్తనను వ్యక్తం చేస్తున్నాడో దానికి సంబంధించిన ప్రవర్తనాంశాలను పరిశీలించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో 4 రకాలైన పరిశీలనలు మనం గమనించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏనమ్మా 4 టైప్స్ ఏంటంటే సహజ పరిశీలన, న్యాచురల్ అబ్జర్వేషన్, నియంత్రిత పరిశీలన, కంట్రోల్డ్ అబ్జర్వేషన్, అదేవిధంగా సంచరిత పరిశీలన, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, అదేవిధంగా అసంచరిత పరిశీలన, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. అంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, న్యాచురలిస్టిక్స్ అబ్జర్వేషన్, అదేవిధంగా కంట్రోల్డ్ అబ్జర్వేషన్. ఓకే, దీంట్లో భాగంగా సహజ పరిశీలన అంటే ఏంటి? న్యాచురలిస్టిక్స్ అబ్జర్వేషన్. పరిశీలన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సహజమైన పరిస్థితులలో జరుగుతున్నప్పుడు పరిశీలించినట్లయితే దాన్ని సహజ పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి, మనం ఏ సన్నివేశాన్ని అయితే పరిశీలించాలనుకుంటామో, ఏ రకమైన అంశాలను పరిశీలించాలనుకుంటామో ఆ పరిశీలన అంశాలను ఎక్కడ ఆ సహజమైన పరిస్థితులలో కనుక మనం వాటిని పరిశీలించినట్లయితే దానినే ఏమంటాము? సహజ పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, విద్యార్థులు ఆటలాడేటప్పుడు కనుక మనం గమనించాలి అనుకున్నట్లయితే, విద్యార్థులు ఆటలాడేటప్పుడు వారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉందో మనం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, వారు సహజంగా ఆట స్థలంలో ఆడుకుంటున్నప్పుడు మనం పరిశీలించినట్లయితే దాన్ని సహజ పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వారిని పరిశీలిస్తున్నట్లుగా వారికి తెలియకుండా మనం దూరంగా ఉండి పరిశీలించినట్లయితే దాన్ని సహజ పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. సహజ పరిశీలనలో పరిశీలించబడేవాడికి తాము పరిశీలించబడుతున్నామని తెలియనివ్వకూడదు. ఏంటి, మనం ఒక సిచ్యువేషన్ని గమనిస్తున్నప్పుడు, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి మనము అబ్జర్వ్ చేస్తున్నట్లుగా తెలియడం అనేది జరగకపోయినట్లయితే దాన్ని ఏమంటాము? న్యాచురలిస్టిక్ అబ్జర్వేషన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే విద్యార్థులు ఆటలాడేటప్పుడు గ్రౌండ్లో ఏ విధంగా ఆటలాడుతున్నప్పుడు వారి యొక్క బిహేవియర్ తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము? పిల్లలు గ్రౌండ్లో ఆటలాడుతున్నప్పుడు మనం గమనించినట్లయితే దాన్ని న్యాచురలిస్టిక్ అబ్జర్వేషన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, నియంత్రిత పరిశీలన. సెకండ్ వన్ ఏంటి? నియంత్రిత పరిశీలన, కంట్రోల్డ్ అబ్జర్వేషన్. ఇక్కడ సహజ వాతావరణం అనేది ఏర్పడడం అనేది చాలా అరుదుగా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, సహజ పరిశీలన మనం చేయడం అనేది చాలా అరుదుగా, సహజమైన వాతావరణం అనేది ఏర్పడడం అనేది అరుదుగా కొనసాగడం అనేది జరగవచ్చును. అలాంటి సందర్భంలో మనం ఏ రకమైన సిచ్యువేషన్ అయితే మనం అబ్జర్వ్ చేయాలనుకుంటామో ఆ రకమైన పరిస్థితుల కోసం వేచి ఉండటం వంటివి కాకుండా దానికి అనుకూలమైన నియంత్రిత వాతావరణంలో మనం ఒక వ్యక్తిని కానీ వ్యక్తి యొక్క ప్రవర్తనను కనుక గమనించినట్లయితే దాన్ని నియంత్రిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి గాను ఈ పద్ధతిలో ఏం చేస్తాము? కృత్రిమంగా ఆ సన్నివేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఆ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉందో తెలుసుకోవాల్సి వచ్చిన సందర్భంలో ఆ సిచ్యువేషన్ అనేది ఎప్పుడో ఒకసారి జరగవచ్చును. కాబట్టి ఆ సమయం గురించి వెయిట్ చేయడం వంటి కాకుండా ఆ రకమైన సిచ్యువేషన్ని మనం ఏర్పాటు చేసి ఆ సందర్భాన్ని మనం అబ్జర్వ్ చేయడానికి సంబంధించిన దాన్నే ఏమంటామంటే నియంత్రిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఏ రకమైన సిచ్యువేషన్ని మనం గమనించాలనుకుంటామో దాన్ని కృత్రిమంగా ఆ రకమైన పరిశీలన సన్నివేశాలను కల్పించి ఆయా సన్నివేశాలలో వ్యక్తి యొక్క ప్రవర్తనను ఇక్కడ గమనించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి గాయమైనప్పుడు ఏ విధంగా ఉంటుందో అతని యొక్క బిహేవియర్ తెలుసుకోవాల్సి వచ్చిన సందర్భంలో ఏం తెలుసుకోవాలి? ఒక వ్యక్తి
యాక్సిడెంట్ అయినప్పుడు లేదా గాయం తగిలినప్పుడు అతని యొక్క సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాల్సి వచ్చే సందర్భంలో ఆ రకమైన సిచ్యువేషన్ని మనం ఏర్పాటు చేసి సాధారణంగా శరీరానికి ఒక దెబ్బ అనేది తగిలే విధంగా సన్నివేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితులను మనము గమనించడం అనేది జరుగుతుంది. దాన్నే ఏమంటాము నియంత్రిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని నియంత్రిత పరిస్థితుల్లో శరీరానికి గాయాలు కలగడం అనేది, గాయాలు ఏర్పరచడం అనేది వ్యక్తి యొక్క ప్రవర్తనను ఆ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా వ్యక్తి యొక్క ప్రవర్తనను మనం పరిశీలించడం అనేది నియంత్రిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కనుక మనం పరిశీలించినట్లయితే నియంత్రిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తాము, ఏ రకమైన సిచ్యువేషన్ని మనం అబ్జర్వ్ చేయాలనుకుంటామో ఆ రకమైన సిచ్యువేషన్ని ఏం చేస్తాము, క్రియేటివ్ చేసి, కృత్రిమంగా మనం క్రియేట్ చేసి, న్యాచురల్గా కాకుండా కృత్రిమంగా మనమే క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్ని కనుక గమనించినట్లయితే దాన్నే ఏమంటాము నియంత్రిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనం ఒక వ్యక్తికి సంబంధించి ఒక సంఘటనను అబ్జర్వ్ చేయాల్సి వచ్చే సందర్భంలో ఆ సంఘటన జరగడానికి సమయం పట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రకమైన సందర్భంలో మనమే ఆ రకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసి మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయడానికి సంబంధించిన దాన్ని ఏమంటాము నియంత్రిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా సంచరిత పరిశీలన అంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. ముఖ్యంగా పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఏ రకమైన సిచ్యువేషన్ని మనం అబ్జర్వ్ చేయాలనుకుంటామో ఆ సిచ్యువేషన్లో మనము కూడా పాల్గొని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని పార్టిసిపెంట్ అబ్జర్వేషన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో పాల్గొని ముందుగా నిర్ణయించుకున్న అంశాలను కనుక పరిశీలించినట్లయితే దానినే ఏమంటారంటే సంచరిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆటలాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంది వారి యొక్క బిహేవియర్ అనేది తెలుసుకోవాలని వచ్చిన సందర్భంలో విద్యార్థులు ఆటలాడేటప్పుడు ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులతో పాటు ఆటలాడుతూ కనుక గమనించినట్లయితే దాన్ని ఏమంటామంటే సంచరిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి సంచరిత పరిశీలన ఏంటి, భాగస్వాముడు ఎవరైతే అబ్జర్వర్ ఉంటాడో వన్ ఆఫ్ ది మెంబర్గా అబ్జర్వేషన్ పార్టులో ఉంటూ అబ్జర్వ్ చేయడానికి సంబంధించిన దాన్ని ఏమంటాము పార్టిసిపెంట్ అబ్జర్వేషన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఆటలాడుకునేటప్పుడు వారి యొక్క బిహేవియర్ని కనుక మనం అబ్జర్వ్ చేయాల్సి వచ్చిన సందర్భంలో ఉపాధ్యాయుడు కూడా ఏం చేయాలి, వారితో పాటు ఆటలాడి అబ్జర్వ్ చేసినట్లయితే విద్యార్థుల యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేసినట్లయితే దాన్నే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్గా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఏంటి, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఈ పరిశీలనలో పరిశీలన సన్నివేశంలో పరిశీలకుడు పాల్గొనకుండా ఇంతకుముందు పరిశీలన సన్నివేశంలో పాల్గొంటూ దీంట్లో పరిశీలన సన్నివేశంలో పరిశీలకుడు పాల్గొనకుండా దూరం నుంచి గమనించడాన్ని దూరంగా ఉంచి ముందుగా నిర్ణయించుకున్న అంశాలను కనుక గమనించినట్లయితే దాన్ని అసంచరిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి దూరంగా ఉండి గమనించడాన్ని అసంచరిత పరిశీలనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ముఖ్యంగా పసిపిల్లల యొక్క ప్రవర్తన కానీ జంతువులు పక్షుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయాల్సి వచ్చిన సందర్భంలో ఈ పద్ధతి చాలా ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు ఆటలాడుకుంటున్నప్పుడు మనం గమనించాలి అనుకున్నట్లయితే ఉపాధ్యాయుడు వారితో ఆటలాడడం వంటి కాకుండా గ్రౌండ్లో ఆటలాడుతున్నప్పుడు దూరంగా ఉండి ఉపాధ్యాయుడు గమనించినట్లయితే దాన్ని నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ గురించి గెసెల్ అనే శాస్త్రవేత్త బాలల యొక్క వివిధ రకాలైన వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ అనే ఒక పరికరాన్ని అతడు రూపొందించడం అనేది జరిగింది. ఈ పరికరాన్ని అమర్చడం ద్వారా అతడు వారి యొక్క ప్రవర్తనను కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరిగిందంట. ఎవరు అబ్జర్వేషన్ డోమ్ అనే పరికరాన్ని గెసెల్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త బాలల యొక్క వివిధ రకాలైన వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ అనే పరికరాన్ని ఉపయోగించడం అనేది జరిగిందంట. ఈ డోమ్ చుట్టూ వన్ వే విజన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ డోమ్ లోపల ఎవరైతే మనం అబ్జర్వ్ చేయాలనుకుంటామో వారు డోమ్ లోపల ఉంటారు. వారు బయట వ్యక్తులు వారికి కనిపించదు, కానీ లోపల వ్యక్తులు బయట వ్యక్తులకు కనిపించడానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ డోమ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఏంటి ఈ స్క్రీన్ లోపల ఉన్నవారు వెలుపల ఉన్నవారికి కనబడతారు, కానీ వెలుపల ఉన్నవారు డోమ్ లోపలకి కనబడడం అనేది జరుగుతుంది. అంటే డోమ్ లోపల కనుక ఉన్నట్లయితే మనము బయట వాళ్ళకి కనిపిస్తాం, కానీ బయట ఉన్నవారు మనకి కనిపించడం అనేది జరగదు. అదే ఈ వన్ వే అబ్జర్వేషన్
వన్ వే విజన్ స్క్రీన్ యొక్క ప్రాధాన్యతగా చెప్పడం అనేది జరుగుతుంది, స్పెషాలిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి ఏంటి, అబ్జర్వేషన్ అనేది 4 రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటంటే సంచరిత పరిశీలన, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, అసంచరిత పరిశీలన, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, సహజ పరిశీలన, న్యాచురలిస్టిక్ అబ్జర్వేషన్, అదేవిధంగా నియంత్రిత కంట్రోల్డ్ అబ్జర్వేషన్ 4 రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ అబ్జర్వేషన్ యొక్క లోపాలు ఏంటి, మరి దీని ద్వారా ఏ రకమైన లోపాలు ఉండడం అనేది జరుగుతుంది? ఇక్కడ పరిశీలన అంశాలలో ఖచ్చితంగా వస్తునిష్టతను ఇక్కడ లేకపోవడం అనేది జరగవచ్చును. ఏంటమ్మా, పరిశీలన అంశాలలో కొంతవరకు వస్తునిష్టత అనేది, ఆబ్జెక్టివిటీ అనేది లోపించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ నియంత్రిత పరిస్థితులలో కొంతవరకు ఏం కోల్పోవచ్చును, సహజత్వాన్ని కోల్పోయే అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. మనము ఒక విద్యార్థిని కానీ ఒక సంఘటనని కానీ నియంత్రిత పరిస్థితుల్లో గమనించాల్సి వచ్చిన సందర్భంలో అతడు న్యాచురలిస్టిక్ బిహేవియర్ అనేది అక్కడ మనము అతని నుంచి పొందవచ్చును, పొందలేకపోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చు. కాబట్టి నియంత్రిత పరిస్థితులు అనేది ఏర్పాటు చేయడం ద్వారా న్యాచురలిస్టిక్ అబ్జర్వేషన్, న్యాచురలిస్టిక్ బిహేవియర్ మనము అక్కడ గమనించవచ్చును, గమనించలేకపోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగవచ్చు. అదేవిధంగా పరిశీలకునికి తగిన శిక్షణ అనేది లేకపోయినట్లయితే కొన్ని రకాలైన తప్పిదాలు అనేవి కూడా ఇక్కడ జరగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పరిశీలకునికి ఏమవసరం, శిక్షణ అనేది అవసరం. అన్ని రకాలైన విషయాలను గమనించడం అనేది కష్టతరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, కొన్ని రకాల సిచ్యువేషన్స్, కొన్ని సివియర్ సిచ్యువేషన్స్ని కనుక మనం గమనించాల్సి వచ్చిన సందర్భంలో వాటికి సంబంధించిన బిహేవియర్ని మనము గమనించవచ్చును, గమనించలేకపోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ప్రమాదాలు మొదలైన విషయాల్లో నియంత్రిత సన్నివేశాలను కల్పించి ఫలితాలను పరిశీలించడం అనేది కొంతవరకు సాధ్యపడడం అనేది జరగకపోవచ్చును. అంటే మనం ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భం కనుక మనం గమనించాలి అనుకున్నట్లయితే ఆ ప్రమాదానికి సంబంధించిన సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయడం అనేది కొంతవరకు కష్టసాధ్యమైన అంశంగా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన లోపాలు అనేవి కూడా మనం గమనించవచ్చు. కాబట్టి సహజమైన పరిశీలన అనేది మనము నియంత్రిత సన్నివేశంలో సహజమైన పరిశీలనను కూడా మనం ఇక్కడ గమనించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఓకే, దీని ద్వారా ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి, మళ్ళీ ఏంటి ఉపయోగాలు? పరిశీలకులను పరిశీలించాల్సిన విషయాలను పరిశీలకుడు నేరుగా తెలుసుకోవడానికి వీలుగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏదైతే సిచ్యువేషన్ని మనం గమనించాలనుకుంటామో ఆ సిచ్యువేషన్ని మనము నేరుగా తెలుసుకోవడానికి కూడా దీని ద్వారా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. జరిగిన విషయాలను కూడా మనం సులభంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం సులభంగా అంచనా వేయవచ్చును. అదేవిధంగా నియంత్రిత పరిశీలన వల్ల అరుదైన పరిస్థితులను కూడా ఏ రకమైన కాలయాపన లేకుండా కూడా మనము వాటిని గమనించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మనం గమనించాలనుకున్నట్లయితే ఆ రకమైన సిచ్యువేషన్లను మనము నియంత్రిత పరిశీలన ద్వారా మనం గమనించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఇది అన్ని రకాలైన సిచ్యువేషన్స్ని మనము నియంత్రిత సన్నివేశాలు ఏర్పాటు చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని రకాల సివియర్ సిచ్యువేషన్ మనము కంట్రోల్డ్ సిచ్యువేషన్లో మనం కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అనేది కొనసాగడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి నియంత్రితమైన పరిశీలనకు అరుదైన సిచ్యువేషన్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చును, కానీ సివియర్ సిచ్యువేషన్ మనము క్రియేట్ చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. అదేవిధంగా పరిశీలన పద్ధతిని ఉపయోగించి చిన్నపిల్లల యొక్క, అసాధారణ వ్యక్తుల యొక్క మరియు జంతువుల యొక్క ప్రవర్తనను కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చును. ఎవరి యొక్క? చిన్నపిల్లల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, జంతువుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది. కొంతమంది అబ్నార్మల్ బిహేవియర్ కలిగి ఉన్న వారి యొక్క బిహేవియర్ను కూడా మనము దీని ద్వారా తెలుసుకోవచ్చును. ఓకే, పరిశీలన పద్ధతి ద్వారా విద్యాపరమైన ఉపయోగాలు, ఎడ్యుకేషనల్ యూజెస్ ఏముంటాయి మరి అనేది కనుక మనం చూసినట్లయితే, విద్యార్థులు తరగతి గదిలలోనూ విద్యా సంస్థల పరిసరాలలో స్వయంగా వారిని మనం గమనించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థుల యొక్క ప్రవర్తన తరగతి గదిలో ఏ విధంగా ఉంది, స్కూల్ ప్రెమిసెస్లో లైబ్రరీలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్లే గ్రౌండ్లో ఏ విధంగా ఉందో మనం వాటిని సరిగ్గా అబ్జర్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన లేదా అసాధారణ శిశువులకు సంబంధించిన విషయాలను కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చును. దానితో పాటు ప్రజ్ఞావంతులను, వెనుకబడిన వారి యొక్క బిహేవియర్ను కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చును. తరగతి గదిలో మందబుద్ధి కలిగిన వారి యొక్క బిహేవియర్ను కూడా మనం అబ్జర్వ్ చేసి వాటికి అనుకూలంగా కూడా మనం చర్యలాంటివి కూడా చేపట్టడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే తరగతి గదిలో పాఠశాలలో ఉండే వివిధ రకాలైన స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్కి సంబంధించిన బిహేవియర్స్ని కూడా మనం దీని ద్వారా అబ్జర్వ్ చేయవచ్చును. వాటికి సరైన మార్గదర్శకం అనేది అందించడం ద్వారా వారి యొక్క ప్రవర్తన సమస్యలను కానీ, అదేవిధంగా వికాసపరమైన సమస్యలను కానీ,
వారి లోపల పెరుగుదలను ఉండే సమస్యలను మనం తెలుసుకొని వాటికి అనుకూలంగా చర్యలు అనేవి కూడా చేపట్టడానికి అవకాశం అనేది ఉండడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల యొక్క విద్యా ప్రగతిని పరిశీలించి వాటికి అనుకూలంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యాపరమైన ప్రగతి ఏ విధంగా సాధిస్తున్నారు వాటిని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, అబ్జర్వ్ చేసి వాటికి తగిన చర్యలు అనేవి కూడా చేపట్టడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు వివిధ రకాల పిల్లల యొక్క ప్రగతిని కూడా మనం తెలుసుకొని వారికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి మనకు పరిశీలన పద్ధతి అనేది కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా థర్డ్ మెథడ్ ప్రయోగ పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఏంటి థర్డ్ వన్? ప్రయోగాత్మక పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఈ ప్రయోగాత్మక పద్ధతిని 20వ శతాబ్దానికి పూర్వమే మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాలు అనేవి చాలా అరుదుగా జరగడం అనేది జరిగేది. ఇప్పుడు 20th సెంచరీ కంటే ముందు సైకాలజీని కనుక మనం చూసినట్లయితే ఎక్కువగా ప్రయోగాలు అంటే నిర్వహించడం అనేది జరిగేది కాదు, చాలా అరుదుగా కొనసాగడం అనేది జరిగేది. వాస్తవానికి ఎప్పటి నుంచి ప్రారంభం కావడం అనేది జరిగిందంటే 1879లో 1879వ సంవత్సరంలో లీప్జిగ్ నగరంలో లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో వూంట్ అనే మనోవైజ్ఞానికవేత్త ప్రయోగశాలను స్థాపించడంతో దీంట్లో ప్రయోగాలు అనేవి ప్రారంభం కావడం అనేది జరిగింది. ఇక్కడ అప్పటి నుంచి ఈ పద్ధతులను ఉపయోగించుకుంటూ మనోవైజ్ఞానిక శాస్త్రం కూడా చాలా విస్తృతంగా మనోవైజ్ఞానిక పరమైన పద్ధతులను ఉపయోగించుకుంటూ మనోవైజ్ఞానిక శాస్త్రంలో కూడా ప్రయోగాలను కూడా ఉపయోగిస్తుండడం అనేది ప్రారంభం కావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వ్యక్తి యొక్క ప్రవర్తనను మనం అధ్యయనం చేయాలి అనుకున్నట్లయితే ప్రయోగ పద్ధతి అనేది చాలా ముఖ్యమైన పాత్రను కూడా పోషించడం అనేది జరుగుతుంది. ఎప్పుడు వ్యక్తి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ప్రయోగ పద్ధతిని అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రంగాను, అదేవిధంగా దాని ద్వారా సరైన సమాచారం అనేది పొంది ఆ వ్యక్తికి సంబంధించిన ప్రవర్తనను మనం తెలుసుకోవడానికి అనుకూలంగా ఉండే ఒక శాస్త్రీయమైన పద్ధతిగా కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ప్రయోగ పద్ధతి అనేది అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రంగా కూడా, శాస్త్రీయ పద్ధతిగా కూడా దీన్ని చెప్పవచ్చును. ఓకే, ముఖ్యంగా అసలు ప్రయోగం అంటే ఏంటి ప్రయోగం అనేది ఏం తెలియజేస్తుంది? ఏదైనా ఒక దృగ్విషయాన్ని ప్రయోగం అనేది ఏం తెలియజేస్తుంది? ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితులలో అధ్యయనం చేయడాన్ని ప్రయోగంగా చెప్పవచ్చును. ఏదైనా ఒక దృగ్విషయాన్ని ఏ రకమైన పరిస్థితుల్లో, నియంత్రిత పరిస్థితులలో అధ్యయనం చేయడాన్ని ప్రయోగంగా చెప్పవచ్చును. ఇక్కడ విజ్ఞాన శాస్త్రాలలో లాగానే సైన్స్లో లాగానే విజ్ఞాన శాస్త్రాలలో లాగానే మనోవిజ్ఞాన శాస్త్రంలో కూడా మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో, తరగతి గదిలో, వివిధ రకాలైన తరగతి గది బయట, అదేవిధంగా సమాజంలో, ఒక కుటుంబంలో, ఒక సమూహంలో నిర్వహించి ప్రవర్తనను అధ్యయనం చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, లేదా సమాజంలో ఏ విధంగా ఉండాలి, తరగతి గదిలో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా పాఠశాల బయట ఏ విధంగా ఉండాలి, కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, సమూహంలో ఏ విధంగా ఉండాలో వాటిని నిర్వహించి దాని యొక్క ప్రవర్తనను గురించి అధ్యయనం చేయడానికి మనం ప్రయోగ పద్ధతి ద్వారా తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రయోగ పద్ధతి అనేది కొనసాగుతున్న సందర్భంలో, ప్రయోగ పద్ధతిని మనము ఉపయోగిస్తున్న సందర్భంలో కొన్ని రకాలైన ప్రాధాన్యతపరమైన పదాలను కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఆ ప్రాధాన్యతపరమైన అంశాలు ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వన్ ఉద్దీపన. స్టిమ్యులస్, రెస్పాండ్ ప్రతిస్పందన, ప్రయోక్త ఎక్స్పెరిమెంటర్, ప్రయోజ్యుడు ఎక్స్పెరిమెంటీ లేదా సబ్జెక్ట్. ఓకే, ఈ విధంగా ఈ 4, దాంతోపాటు చరాలు వేరియబుల్స్, అదేవిధంగా సమూహాలు గ్రూప్స్, ఈ అంశాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ ఉద్దీపన, స్టిమ్యులస్. ఫస్ట్ వన్ ఉద్దీపన, స్టిమ్యులస్. స్టిమ్యులస్ అంటే వ్యక్తి లోపల ప్రవర్తనను కలగచేసే దానినే ఉద్దీపనగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనము వ్యక్తి లోపల ఏం కలగజేయాలనుకుంటున్నాము, ఒక ప్రవర్తనను కలగజేయడానికి సంబంధించిన దాన్ని ఉద్దీపనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ చూడగానే వారి నోట్లో ఏమొస్తాయి, లాలాజలం నోరూరడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఐస్ క్రీమ్ అనేది ఉద్దీపన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఐస్ క్రీమ్ అనేది ఉద్దీపన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదే ప్రవర్తన, రెస్పాన్స్. ఉద్దీపనకు వ్యక్తి చూపే ప్రతిచర్యనే
ఏమంటాము రెస్పాండ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి ఒక ఉద్దీపనకు వ్యక్తి చూపబడే ప్రతిచర్యనే ఏమంటాము ప్రతిస్పందనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ చూడగానే ఏడవడం ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇంజెక్షన్ అనేది ఉద్దీపన అయినట్లయితే ఏడవడం అనేది ఇక్కడ ప్రతిస్పందనగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి ఇంతకుముందు ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఏంటి ఐస్ క్రీమ్ అనేది ఉద్దీపన కనుక చూసినట్లయితే నోట్లో నోరూరడం అనేది ఉద్దీపనగా చెప్పడం అనేది జరుగుతుంది. మనము చిన్నపిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు, చిన్నపిల్లలు డాక్టర్ని చూడగానే ఇంజెక్షన్ చూడగానే ఏడవడంగా మనం గమనించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంజెక్షన్ అనేది ఉద్దీపన అయినట్లయితే ఏడవడం అనేది అతని యొక్క రెస్పాండ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం అనేది ఏర్పాటు కావడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ప్రయోక్త, పరిశోధకుడు, ఎక్స్పెరిమెంటర్. ఓకే, ఇక్కడ ఎవరైతే ప్రయోగాన్ని నిర్వహిస్తారో వారినే ప్రయోక్తగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే ప్రయోగాన్ని నిర్వహించబడే వ్యక్తిని ప్రయోక్త అంటారు. ప్రయోగ పద్ధతిలో తప్పనిసరిగా ఉండవలసిన వ్యక్తి ప్రయోక్త. అదేవిధంగా ప్రయోజ్యుడు, ఎవరైతే ప్రయోగం నిర్వహించడం ద్వారా ప్రయోజనం పొందుతారో వాటినే ప్రయోజ్యుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరి మీదనైతే ప్రయోగం నిర్వహిస్తామో వాటిని ప్రయోజ్యుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రయోగం చేయడం ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తిని ప్రయోజ్యుడుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిలో ప్రయోజ్యుడు కూడా ప్రముఖమైన పాత్రను కూడా పోషించడం అనేది జరుగుతుంది. ఓన్లీ ప్రయోక్త మాత్రమే ఉన్నట్లయితే మనం ప్రయోగం నిర్వహించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఎవరు ఉండాలి, ప్రయోక్త ఉండాలి, ప్రయోజ్యుడు కూడా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇందులో ఈ ప్రయోగము నిర్వహించాల్సి వచ్చిన సందర్భంలో చరాలు, వేరియబుల్స్ అనేటివి కూడా ముఖ్యమైన పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. చరం అంటే ఏంటి, మార్చడానికి వీలుగా ఉన్నదే లేదా తనంతట తానుగా మారే వాటినే ఏమంటాము చరాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి, చరం అంటే మార్చడానికి వీలుగా ఉన్నది లేదా తనంతట తానుగా మారేదాన్నే ఏమంటాము చరంగా చెప్పడం అనేది జరుగుతుంది. సాధారణంగా ప్రయోగం కనుక చేసినట్లయితే 2 రకాలైన చరాలు, స్వతంత్ర చరము, 3 రకాలైన చరాలను కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. స్వతంత్ర చరము, ఇండిపెండెంట్ వేరియబుల్, పరతంత్ర చరము, డిపెండెంట్ వేరియబుల్, అదేవిధంగా మధ్యస్థ చరము, ఇంటర్వెనింగ్ వేరియబుల్ అని 3 రకాలైన చరాలు అనేవి కూడా ఇక్కడ మనం చూడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అసలు స్వతంత్ర చరం అంటే ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఒక ప్రయోగం చేసేటప్పుడు ఒక ప్రయోక్త ఏ రకమైన ఉద్దీపనలను ఉద్దీపింపచేస్తే తాను పరీక్షించదలుచుకున్న విషయాన్ని పరీక్షిస్తామో వాటిని స్వతంత్ర చరాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే స్వతంత్ర చరాలు ఎప్పుడు కూడా ప్రయోక్త యొక్క ఆధీనంలోనే ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనం ఏ రకమైన చర్యలు చేపట్టాలనుకుంటామో వాటికి అనుకూలంగా మనం ప్రవేశపెట్టే వాటన్నింటిని కూడా స్వతంత్ర చరాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్దీపనలను స్వతంత్ర చరాలుగా చెప్పడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వీటి యొక్క పరతంత్ర చరం, పరిశోధకుని యొక్క అదుపులో ఉన్న చరాన్ని స్వతంత్ర చరం అని, దాని యొక్క ప్రభావానికి లోనయ్యేదాన్ని, స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి లోనయ్యే చరాలను పరతంత్ర చరాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి, స్వతంత్ర చరాలు ఉద్దీపనలను మనం ఏ విధంగా అందించాలనుకుంటామో ఉద్దీపనలను స్వతంత్ర చరాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ ఉద్దీపనలకు ఏ రకమైన మార్పులు చేర్పులు రావాలనుకుంటామో వాటికి లోను కావాలనుకుంటున్నామో వాటినే పరతంత్ర చరాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. స్వతంత్ర చరాలకు ప్రయోజనం యొక్క ప్రతిస్పందననే, మనం ఏ రకమైన ఉద్దీపన అనేది అందిస్తామో దానికి ఏ రకమైన ప్రతిస్పందన అనేది రావడం అనేది జరుగుతుందో వాటినే పరతంత్ర చరాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు అనేటివి కూడా స్వతంత్ర చరాల మీద ఆధారపడే పరతంత్ర చరాలు అనేటివి కూడా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి పరతంత్ర చరాలను మనము ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు సంభవించడానికి అనుకూలంగా ఉండే విధంగా ఒక చరంలో మార్పులను కలగజేసి మరొక చరం మీద మొదటి చరం కలగజేసిన మార్పులు ఎటువంటి ప్రభావాన్ని కలగజేస్తాయి అని పరిశీలించినట్లయితే మొదటిది స్వతంత్ర చరం అవుతుంది, రెండవది పరతంత్ర చరంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక చరంలో మనం ఏ రకమైన మార్పులను కలగజేసి మరొక చరం మీద మొదటి చరం యొక్క మార్పును అబ్జర్వ్ చేయాలనుకుంటామో ఎటువంటి ప్రభావాన్ని కలగచేస్తాయో అటువంటిని మనం పరిశీలించినట్లయితే మొదటి చరం అనేది స్వతంత్ర చరంగాను, రెండవ చరం అనేది పరతంత్ర చరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో మరి మధ్యస్థ చరం ఏంటి? మళ్ళీ
అంటే ఈ రెండింటి యొక్క మధ్య వచ్చేది స్వతంత్ర చరము పరతంత్ర చరాల మధ్యలో వచ్చేదాన్ని ఏమంటాము మధ్యస్థ చరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక ప్రయోగంలో ప్రయోగ సన్నివేశాలలో మనము మధ్యస్థ చరాలకు సంబంధించిన ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ప్రయోజనం యొక్క నిరాసక్తత కావచ్చును, అలసట కావచ్చును, మానసికపరమైన అంశాలన్నిటి కూడా మధ్యస్థ చరాలుగా చెప్పడానికి అవకాశం ఉండడం అనేది జరుగుతుంది. అంటే స్వతంత్ర చరము పరతంత్ర చరం మధ్యస్థంగా వచ్చి వాటి యొక్క ప్రభావానికి లోను కాబడడానికి అనుకూలంగా ఉండే వాటిని మధ్యస్థ చరాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏమిటి? వ్యక్తి యొక్క ప్రవర్తన కావచ్చును, అలసట కావచ్చును, నిరాసక్తత కావచ్చును, వీటన్నింటిని కూడా మధ్యస్థ చరాలుగా చెప్పడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమూహం ఏంటి? గ్రూప్ అనేది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. నియంత్రిత సమూహము, కంట్రోల్డ్ గ్రూప్, అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ గ్రూప్. నియంత్రిత సమూహం ఏదైనా ఒక ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి గురికాని పరిస్థితిని ఏ విధమైన ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి గురికాని పరిస్థితిని ఏమంటాము? నియంత్రిత సమూహంగా చెప్పడం అనేది జరుగుతుంది, నియంత్రిత స్థితిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రకమైన సమూహాన్ని నియంత్రిత సమూహంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏ రకమైన పరిస్థితులకు అది గురి కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఆ రకమైన సమూహాన్ని కనుక చూసినట్లయితే దానిని నియంత్రిత సమూహంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదే ప్రయోగాత్మక సమూహం ప్రయోక్త కల్పించే పరిస్థితులకు కనుక గురైనట్లయితే, ఎవరు కల్పించే? ప్రయోక్త కల్పించే పరిస్థితులకు కనుక గురైనట్లయితే దానిని ఏమంటాము? ప్రయోగ సమూహంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది సహజ పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ పరిస్థితి అనేది సహజమైన పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహాన్ని ఏదైనా ఒక ప్రయోగ స్థితికి కనుక లోనైనట్లయితే గురైనట్లయితే ఆ రకమైన సమూహాన్ని ఏమంటాము? ప్రయోగ సమూహంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ప్రయోగ పద్ధతిలో ఏ రకమైన సోపానాలను మనం ఫాలో అవుతాం? మళ్ళీ ప్రయోగ పద్ధతిలో మనము ఫాలో అయ్యే సోపానాలు కనుక మనం చూసినట్లయితే స్టెప్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఫస్ట్గా సమస్యను గుర్తించడం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం. ప్రయోగ పద్ధతిలోని సోపానాలను కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ సమస్యను గుర్తించాలి, సెకండ్ వన్ సమస్యను నిర్వచించాలి. సమస్యలో ఉన్న అంశాలు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించిన నిర్వచనం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి, డిఫైనింగ్ ది ప్రాబ్లం. థర్డ్ వన్ ప్రాకల్పనలు రూపొందించడం, ఫార్ములేషన్ ఆఫ్ ది హైపోథిసిస్. ఈ సమస్య ద్వారా మనం ఏ రకమైన విషయాలను కనుక్కోవాలి అనేది ముందుగానే మనము ప్రాకల్పనలు రూపొందించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. వాటిని రూపొందించుకున్న తర్వాత వాటికి అనుకూలంగా మనము పరీక్షించడం, వాటిని ప్రాకల్పనలు పరీక్షించడం వంటి చేయాలి. ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తాము? ప్రాకల్పనలు పరిశీలించడం లేదా పరీక్షించడం, టెస్టింగ్ ద హైపోథిసిస్. ఆ తర్వాత దత్తాంశాలను సేకరించడం, కలెక్షన్ ఆఫ్ ది డాటా. మనం అనుకున్న ప్రాకల్పనలను ఆధారంగా ఆ సమస్యకు సంబంధించిన దత్తాంశాలను సేకరిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఈ సేకరించిన దత్తాంశాలను గణన చేయడం సిక్స్త్ స్టెప్లో క్యాలిక్యులేటింగ్ ద స్టాటిస్టికల్ డాటా. ఓకే, ఆ తర్వాత ఫలితాలను వ్యాఖ్యానించడం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది రిజల్ట్స్. ఆ తర్వాత సామాన్యీకరించడం, జనరలైజేషన్. ఈ విధంగా మనము ప్రయోగ పద్ధతిలో సోపానాలను కూడా ఫాలో కావాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ సమస్యను గుర్తించడం. సమస్యను గుర్తించకుండా మనం ఏ రకమైన ప్రయోగాన్ని నిర్వహించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఖచ్చితంగా ఫస్ట్గా ఏం చేయాలి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది చేయాలి. అది చేసిన వెంటనే దాంట్లో ఉన్న అంశాల గురించిన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వాటి గురించి మనము చర్యలు చేపట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సమస్యను ఖచ్చితంగా నిర్వచించాలి. ఆ తర్వాత ప్రాకల్పనలు రూపొందించుకోవాలి, ఫార్ములేషన్ ఆఫ్ ది హైపోథిసిస్. ఆ తర్వాత ప్రాకల్పనను పరీక్షించాలి, టెస్టింగ్ ది హైపోథిసిస్. దానికి అనుకూలంగా దత్తాంశాన్ని సేకరించాలి, కలెక్షన్ ఆఫ్ డాటా. ఆ తర్వాత సేకరించిన దత్తాంశాలను గణన చేయాలి, క్యాలిక్యులేటింగ్ ద స్టాటిస్టికల్ డాటా. ఆ తర్వాత ఫలితాలను వ్యాఖ్యానించడం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది రిజల్ట్స్. ఆ తర్వాత సామాన్యీకరించడం జనరలైజేషన్. ఈ ప్రయోగ పద్ధతి ద్వారా ఏ రకమైన లోపాలు ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే, సామాన్యంగా ప్రయోగాలను జంతువుల మీద చేసి వాటిని మానవులకు అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మానవ ప్రవర్తన వారికి అన్వయించడం అనేది జరుగుతుంది. ఇది సరైన విధానం అనేది కాదు. కొన్ని సందర్భాల్లో జంతువుల యొక్క ప్రవర్తనను తెలుసుకొని వాటికి అనుకూలంగా మానవుల మీద వాటిని ఉపయోగించినట్లయితే అది సత్ఫలితాలను ఇవ్వచ్చును, ఇవ్వలేకపోవచ్చును. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఓకే, ఒక్కొక్కసారి ప్రయోగాత్మక పద్ధతి
కృత్రిమ వాతావరణం నెలకొనడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ప్రయోగాత్మక పద్ధతిలో కృత్రిమ వాతావరణం అనేది కూడా నెలకొల్పడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగచ్చును. కాబట్టి దాని ద్వారా కూడా మనం అనుకున్న ఫలితాలన్నిటి కూడా పొందలేకపోవచ్చును. అదేవిధంగా కొన్ని రకాలైన ప్రవర్తనలను మనం ప్రయోగశాలలో ప్రవేశపెట్టి పరిశీలించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మె చేసిన విషయాలు కావచ్చును, యుద్ధాలకు సంబంధించిన విషయాలు కావచ్చును, లేదా విప్లవాలకు సంబంధించిన విషయాలను కావచ్చును, మనము ప్రయోగ పద్ధతిలో ప్రయోగశాలలో వాటిని క్రియేట్ చేసి కానీ ప్రయోగశాలలో వాటిని ఉంచి మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్నింటికి మాత్రమే ఇది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇంకొన్నింటిలో ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. అదేవిధంగా జోక్యం చేసుకునే చర్యలను కూడా అదుపు చేయడం అనేది కొంతవరకు కష్టసాధ్యమైన అంశంగా చెప్పవచ్చును. ఏంటి, జోక్యం ఇంటర్వెనింగ్ వేరియబుల్స్ని కూడా మనము కొంతవరకు ఏం చేయలేము, కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరగకపోవచ్చును. కాబట్టి ఈ రకమైన లోపాలన్నిటి కూడా మనం దీని ద్వారా చూడవచ్చును. దీని ద్వారా ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయి, మళ్ళీ వాట్ ఆర్ ద మెరిట్స్? ఈ పద్ధతి విశ్వసనీయత, సప్రమాణతకు ఎక్కువగా కలిగి ఉండడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు విశ్వసనీయత, సప్రమాణత ఎందుకు ఎక్కువగా కలిగి ఉంటుందంటే, ఇది శాస్త్రీయంగా మనము ప్రూఫ్ అయిన తర్వాతనే వాటిని ఉపయోగించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి విశ్వసనీయత మరియు సప్రమాణత అనేది కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఫలితాలను కూడా మనం ఖచ్చితంగా విశ్లేషించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, ఫలితాలను కూడా ఖచ్చితంగా విశ్లేషించి నమోదు చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది అత్యంత ప్రామాణికపరమైనదిగా కూడా చెప్పవచ్చును. అదేవిధంగా ఈ ప్రయోగ పద్ధతి శాస్త్రబద్ధమైనదిగాను వస్తునిష్టత అనేది కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి మనం చర్చిస్తున్నాం. ఎందుకు అంటే ఇది ఒక శాస్త్రీయపరమైన అంశం, శాస్త్రీయపరమైన పద్ధతిలో, శాస్త్రబద్ధమైన పద్ధతిలో మనం ప్రూవ్ చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రయోగ పద్ధతి శాస్త్రబద్ధమైనదిగాను అదేవిధంగా వస్తునిష్టత అనేది కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్రమంగా కొన్ని రకాలైన కారకాలను కూడా మనం దీని ద్వారా నియంత్రించడానికి కూడా అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. ఇందులో కార్యక్రమం మనం ఏదైతే పనిని ఏ విధంగా చేయాలనుకుంటామో దానిని ఒక క్రమమైన పద్ధతిలో కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా సరైన ఫలితాలన్నిటి కూడా మనం పొందడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, దీని ద్వారా ప్రయోగ పద్ధతి ద్వారా విద్యాపరమైన ఉపయోగాలు ఏముంటాయి? దీని ద్వారా ప్రయోగ పద్ధతి ద్వారా ఎడ్యుకేషనల్ యూజెస్, విద్యాపరమైన ఉపయోగాలు ఏముంటాయి అనేది కనుక మనం చూసినట్లయితే, నియంత్రిత పరిస్థితులలో విద్యార్థుల యొక్క వివిధ రకాలైన ప్రవర్తనలను కూడా మనం అధ్యయనం చేయవచ్చును. ఏ రకమైన పరిస్థితులలో? నియంత్రిత పరిస్థితులలో విద్యార్థులకు సంబంధించిన వివిధ రకాలైన ప్రవర్తనలను కూడా మనము దీని ద్వారా అధ్యయనం చేయవచ్చును. అదేవిధంగా పిల్లలకు సంబంధించిన ప్రజ్ఞ, మూర్తిమత్వము, మానసికపరమైన విషయాలు, వైయక్తికపరమైన భేదాలను కూడా మనము దీని ద్వారా తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థులకు సంబంధించిన ప్రజ్ఞ అనేది ఏ విధంగా ఉంది, వారి యొక్క మూర్తిమత్వం అనేది ఏ విధంగా ఉంది, వారి యొక్క అభిరుచులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, మానసికపరమైన ఆరోగ్యం అనేది ఏ విధంగా ఉంది, వారి లోపల ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాటిని కూడా మనము ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వాటి యొక్క ప్రభావం అనేది కూడా అభ్యసనంపై ఎంతవరకు ఉందో తెలుసుకొని వాటికి అనుకూలంగా చర్యలు అనేవి కూడా చేపట్టడానికి కూడా మనకు ప్రయోగ పద్ధతి అనేది కూడా ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ప్రయోగ ఫలితాలను ఇతర సందర్భాల్లో కూడా మనం పరిశీలించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక ప్రయోగం అనేది నిర్వహించిన తర్వాత దానిని ఇతర సందర్భాల్లో కూడా వాటిని ఉపయోగించి వాటి యొక్క ఫలితాలను కూడా మనము పొందడానికి, పరీక్షించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థుల యొక్క మానసికపరమైన మార్పులను, మానసికపరమైన పరిస్థితులను కూడా మనం అంచనా వేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, విద్యార్థుల యొక్క ప్రవర్తనను మనం తెలుసుకోవడానికి, వారి యొక్క మానసికపరమైన ప్రవర్తన అనేది ఏ విధంగా ఉండి వాటిని అంచనా వేయడానికి కూడా మనము ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రవర్తనాపరమైన నియమాలను అధ్యయనం చేసి వాటి ద్వారా వారి యొక్క ప్రవర్తనను కూడా మనము అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏ రకమైన ప్రవర్తన పిల్లల లోపల ఉంది, ఒక ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే దాని యొక్క సివియారిటీ అనేది ఎంతవరకు ఉందో తెలుసుకొని వాటిని నియంత్రణ చేసి వాటిని ప్రాగుక్తీకరించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రయోగ పద్ధతి ద్వారా విద్యార్థుల యొక్క అబ్నార్మల్ బిహేవియర్ అనేది కూడా మనం తెలుసుకొని వాటిని సక్రమంగా ఏ విధంగా
మనము కంట్రోల్ చేయవచ్చును, దానికి అనుకూలంగా ఏ రకమైన సూచనలు పాటించవచ్చు అనేది కూడా మనం ప్రయోగ పద్ధతి ద్వారా తెలుసుకొని విద్యాపరమైన అంశాలలో కూడా వాటిని సరిగ్గా మనం వినియోగించుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.